సమాధానమును మీకును మీ కుటుంబాలకు దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగముల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఆమోసు ప్రవక్త ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు ద్వారా దేవుడు రాయిస్తున్న ఈ మాటలను గమనించినట్లయితే చూడండి, దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందును కనికరించును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనికరము తన ప్రజల మీదకి రావాలనంటే ప్రజలు ఏం చేయాలి అనే విషయాలు ఇక్కడ ఆమోసు ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కనికరమును కోరుకునేవాడు. దేవుని కనికరము మనల్ని బ్రతికిస్తూ ఉంది. దేవుని కనికరము మనల్ని బలపరుస్తూ ఉంది. దేవుని కనికరం వలనే ఈనాడు సమస్తమును మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాము. దేవుని కనికరము, దేవుని దయ మన జీవితాలలో లేకపోతే మనము ఈ లోకములో జీవించలేము. దేవుని ప్రజలారా, అందుకనే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఆమోసు కాలంలో వారు దేవుని యొక్క కనికరాన్ని కోల్పోయారు. కనుక ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు అని రాయబడింది. ఎవరైతే చెడును కీడును ద్వేషిస్తారో, మంచిని ప్రేమిస్తారో, అలాంటి వారికి దేవుడు తన కనికరమును అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, చాలామంది దేవుని కనికరం కోసము ప్రార్థించే వాళ్ళు ఉంటారు. దేవుని కనికరము మాపైన, మా కుటుంబాలపైన ఉండాలని అలా ప్రార్థన చేస్తూ చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుని యొక్క కనికరము నీ జీవితంలో కలగాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, కీడును ద్వేషించి మేలును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో అలా చేస్తే ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీ యొక్క జీవితంలో ఆయన కనికరమును మీకు అనుగ్రహించునేమో అంటున్నాడు. అనుగ్రహిస్తాడు. గమనించగలుగుతున్నావా? దేవుని యొక్క కనికరము కావాలంటే, దేవుని యొక్క కనికరము మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో కీడును విడిచి మేలును ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి ధనవంతుడు తన జీవితంలో తను పాతాళంలో పడిపోయినప్పుడు, పాతాళంలో ఉండి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడయ్యా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ అతని ఎడల కనికరము అనుగ్రహించబడ్డ కారణం ఏంటంటే, బ్రతికి ఉన్నంత కాలము ఎవరి ఎడల కూడా అతడు కనికరము చూపించాల. తన ఇంటి ఎదుటనే వాకిటిన పడి ఉన్న దరిద్రుడైన లాజరుని కనికరించలేదు. అందుకనే బ్రతికి ఉన్నంత కాలంలో ఎవరి ఎడల కనీసం తన ఇంటి ముందు ఉన్న దరిద్రుడుగా రొట్టె ముక్కలు ఏరుకొని సరైన ఆహారం లేక, వస్త్రాలు లేక
ఎన్నో బాధలు పడుతున్న లాజరును చూస్తూనే ఉన్నాడు. కానీ లాజరుకి ఏ మేలు చేయల, లాజరుకి ఏ సహాయము చేయలేదు. కానీ లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడుతుంది, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్కాలంలో, దేవుడు నీకు అనుగ్రహించిన దినములలో నీవు నీ పొరుగువాని ఎల్లా కనికరము చూపించే వ్యక్తిగా ఉంటున్నావా? కనికరము చూపించని వారు కనికరము లేని తీర్పు పొందుకుంటారని బైబిల్ చెబుతా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను బలపరిచాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీ జీవితంలో అనేకమైన వాటిని అనుగ్రహించాడు. అనుగ్రహం దేవుని ద్వారా పొందుకున్న నీవు నీ పొరుగువాని ఎడల కనికరపడే స్వభావం నువ్వు కలిగి ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ పొరుగువాడు కాకపోయినా కనీసము నీ ఇంటి వారి ఎడల, కనీసము నీ సంఘస్థుల ఎడల కనికరపడే వ్యక్తిగా ఉంటున్నావా? కఠినంగా ఉంటున్నావా? దేవుని కనికరము అడుగున్నాడు, నాకు ఎవడి కనికరం అవసరం లేదనుకుంటాడు జీవించే కాలంలో. ఒక సమయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, ఆ సమయంలో దేవుని యొక్క కనికరము అతనికి కావలసి వచ్చెను. ఇప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడయ్యా అంటున్నాడు. బ్రతికి ఉన్న కాలంలో లాజరు మీద దయ చూపించలేదు, లాజరును పలకరించలేదు, లాజరుకు రొట్టె ఇవ్వలేదు, రాజుకు వస్త్రం ఇవ్వలేదు, లాజరుకి ఏ విధమైన సహాయము చేయలేదు. దయ చూపించలేని ఈ వ్యక్తి, కనికరించలేని ఈ వ్యక్తి ఇప్పుడు కనికరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం ఉండగానే, సమయం ఉండగానే నీ జీవితంలో నీ పొరుగువాని ఎల్లా, ఇతరుల ఎల్లా దయ చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన దయ చూపించే వారికి దయ కలుగజేస్తాడు అని బైబిల్ చెబుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కీడును ద్వేషించి మేలును ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఒకవేళ దేవుడు నిన్ను కనికరిస్తాడు అని బైబిల్ చెబుతాం. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎవరి ఎడల కనికరం చూపిస్తాడంటే, చూడండి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని మాటలు ఈ విధంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియా ఎలిజబెత్తును కలుసుకొని ఎలిజబెత్తుతో మరియ చెబుతున్న మాటలు ఇవి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుని ప్రజలారా, కీడును ద్వేషించి మేలును ప్రేమించే వారికి దేవుని కనికరము లభిస్తుంది. కనికరము చూపించే వాళ్ళకి కనికరము కలుగుతుంది. మూడోదిగా, ఆయనకు భయపడు వారి మీద దేవుని కనికరం ఉంటుంది. ప్రార్థన చేస్తే కాదండి, నీ జీవితంలో దేవుని కనికరము కావాలంటే వాక్యము చెబుతుంది. మరియా అంటుంది ఎలిజబెత్తుతో, మరియా ఎలిజబెత్ కలుసుకున్నప్పుడు మరియా ఇలా మాట్లాడుతూ ఉంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుని కనికరము నీ జీవితంలో నీకు కావాలంటే, నువ్వు పొందుకోవాలంటే దేవునికి భయపడే జీవితం నీకు ఉండాలి. ఈరోజు మనుషులు అన్నిటికీ భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడే జీవితం లేదండి. అన్నిటికీ భయపడుతున్నారు, కానీ దేవుని బిడ్డలారా, నువ్వు అన్నిటికీ భయపడకపోయినా దేవునికి భయపడితే చాలండి. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు అనేకలు జీవితాలు దేవుని ఎరిగినా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, దేవుని మాటలు చదువుతున్నా, వింటున్నా,
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు దేవునికి భయం లేని వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు. ఆది క్రైస్తవ సంఘములో దేవుని భయం ఉంది. అందుకని దేవుని కనికరము వారి మీద కుమ్మరించబడింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని కనికరము నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి భయపడే జీవితం నువ్వు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని కనికరం నువ్వు పొందుకుంటావు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడును ద్వేషించి మేలును ప్రేమించే వారికి ఒకవేళ దేవుడు కనికరిస్తాడు. ఇతరుల ఎళ్ళ కనికరం చూపించే వానికి దేవుని కనికరం లభిస్తుంది. దేవునికి భయపడే వారికి ఆయన కనికరము కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకొని ఆ విధంగా నడుచుకుంటూ దేవుని ద్వారా కలిగే గొప్ప కనికరము పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమేన్.